అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే సీఎం రేవంత్ అధ్యక్షతన కొనసాగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీ దాదాపు 2 గంటల నుంచి తీవ్రంగా చర్చలైతే జరుగుతున్నాయి. మరి ఈ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్‌లకు సంబంధించి, టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి, ఇతర కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరియు ఇతర వర్గాల ప్రజలు, రైతు భరోసాకు సంబంధించి కానీ, భూమి లేని పేదలకు 12,000, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారనే ఉద్దేశంతోటి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే చాలా సీరియస్‌గా చర్చలు అయితే జరుగుతున్నాయి. మొత్తం 18 అంశాలతో తెలంగాణ క్యాబినెట్ అయితే కొనసాగుతోంది. రైతు భరోసా విధి విధానాలపై క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా వేయాలి, మరి ఎవరెవరికి రైతు భరోసా వేయొద్దు, రైతు భరోసాకు సంబంధించి మళ్ళీ అప్లై చేసుకోవాలా, డిక్లరేషన్ ఇవ్వాలా, ఇవ్వద్దా, మరి ఇలాంటి అంశాల మీద కూడా ఈరోజు నైట్ వరకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా గత నెలలో నిర్వహించిన సమగ్ర కుటుంబ కులగణన సర్వేకి సంబంధించి నివేదికని విడుదల చేసే అంశంపై ప్రభుత్వానికి సమర్పించే, హైకోర్టుకు సమర్పించే అంశంపై కూడా దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు కూలీలకు ఏటా 12,000 ఆర్థిక సాయం, ఎవరిని, భూమి లేని పేదలు ఎలా గుర్తించాలి, ఎవరికి 12,000 వేయాలి, ఏ ప్రాతిపదికన వేయాలి అనేటువంటి అంశాల మీద కూడా మరి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఫిబ్రవరి లేదా ఉగాది నుంచి ఫ్రీగా మరి రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీపై కూడా చర్చ జరిగి మరి గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తారు. ఇక కొత్తగా రేషన్ కార్డుల జారీ పైన కూడా చర్చించనున్న క్యాబినెట్. మరి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఆదాయ పరిమితిని, భూ పరిమితిని ఏమైనా పెంచే అవకాశం ఉందా, పెంచుతారా పెంచరా అనే అంశాల మీద కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక కొత్త కార్డులను మంజూరు చేయడం, పాత ఏమైనా రద్దు చేయడం, యాడింగ్ చేయడం, డిలీటింగ్ చేయడం, ఇలాంటి అంశాల మీద కూడా మరి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించి ఇంటింటి సర్వే అయితే సమగ్రంగా సాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 80% ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తయింది. మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరి గ్రామాల వారీగా ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరవుతున్నాయి, మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా మరి ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ ఎప్పుడు తయారు చేయాలి, ఎప్పటి నుంచి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు స్టార్ట్ చేయాలి అనేటువంటి అంశం మీద కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దానికి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇరిగేషన్, మున్సిపాలిటీ అంశాలపైన చర్చిస్తున్నారు. అదే రైతు భరోసా విధి విధానాలపై కూడా మరి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేస్తూ యాదాద్రి దేవాలయానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ అధ్యక్షతన కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ మొత్తం 18 అంశాలతో క్యాబినెట్ ఎజెండా అయితే ఉంది. దీనికి సంబంధించి మరి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇతర చిన్న ఉద్యోగస్తులు కూడా మరి ప్రభుత్వం మా పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి సంక్రాంతి కానుకగా మాకు డిఎల్ కానీ, పిఆర్సీ కమిషన్కి సంబంధించి కానీ, ఏరియర్స్ కానీ, ఇప్పుడు సరెండర్ బిల్స్, ఎలాంటి బిల్స్ కూడా ఇప్పుడైతే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ విడుదల చేస్తారా చేయరా అనేటువంటి ఉద్దేశం మీద వెయిట్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం సరఫరాపై ఇక్కడ ముఖ్యంగా కీలకమైన చర్చ జరుగుతుంది. ఇక 1 అవర్ తర్వాత ఈ క్యాబినెట్ సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుంది. రాగానే అప్డేట్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.